చేపల వేపుడు చేస్తున్నా. చేపల వేపుడు కోసం చేపలన్నీ కూడా శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చేప ముక్కలకి మసాలా పట్టించడం కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫిష్ మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పౌడర్, చివరిగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మొత్తం ఇంకా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఈ మసాలా అంతా కూడా ఇలా చేప ముక్కలకి పట్టించుకోవాలి. ఇలా మొత్తం చేప ముక్కలన్నీ కూడా మసాలా పట్టించేసుకోవాలి. పట్టించుకుని ఇలా ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచుకోవాలి. లేదంటే వెంటనే కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకోవడం కోసం కొన్ని ప్యాన్లో సరిపడా ఆయిల్ పోసుకోవాలి. సరిపడా ఆయిల్ పోసుకుని ఇదంతా కూడా ప్యాన్ చుట్టూరు అయ్యేలా కదుపుకోవాలి. తర్వాత మనం ఇలా మసాలాలు పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా ఇందులో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేప ముక్కలు పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు ఇలా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్రై అయిపోయినాయి. రెండో వైపు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా చేప ముక్కలన్నీ కూడా తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చేప ముక్కలన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చేప ఫ్రై రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇలా కొన్ని ఫిషెస్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ చేప ముక్కలన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. మిగతా ముక్కలు కూడా ఈ విధంగానే ఆయిల్ పోసుకొని మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకుని మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అలాగే చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. చేపల వేపుడు చాలా బాగా వస్తుంది. చూసారు కదా, చేపల వేపుడు రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.